హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం కాకినాడ దిగామంటే కాకినాడలో దిగితేనే అందరూ చెప్తున్నారు సుబ్బారావు హోటల్ చాలా బాగుంటుంది, ఫుడ్ ఒక్కసారి మస్ట్ తప్పకుండా వెళ్ళి తినాలని చెప్పారు. అందుకేనండి సుబ్బారావు హోటల్కి డైరెక్ట్గా మేము ఆటో తీసుకొని సుబ్బాగారి హోటల్కి వచ్చాము. ఇదేనండి సుబ్బా గారి హోటల్. ఈ సుబ్బయ్య గారి హోటల్ చాలా ఫేమస్ అండి. ఇది ఎప్పుడు చాలా రోజుల నుంచి ఉన్నది. సో ఈ హోటల్ ఎప్పుడు పాతకాలం మాదిరే ఉంది అనమాట. కొంచెం రీమోడలింగ్ చేసి కొంచెం కలర్ వేసి అట్రాక్షన్ చేస్తున్నారు. ఆ ఫుడ్ చాలా బాగుంది అంటున్నారు. కాకినాడ అంటేనే కాకినాడ కాజా కదా, అలాగే కదా. కాకినాడలో దిగితే మాత్రం సుబ్బయ్య గారి హోటల్లో భోజనం చాలా బాగుంటుంది, తప్పకుండా తినన్నారు. అందుకని వచ్చేసామండి. ఇదేనండి సుబ్బయ్య గారి హోటల్ తిన్నాము. ఇదే ఇంకా నిద్రపోవాలి కదా, మనం అనుకున్న టైం ఒకటి, ఇక్కడికి వచ్చిన టైం ఒకటి. అందుకేనండి హోటల్లో తీసుకొని ఇక్కడే బస్ చేసినాం. వాళ్ళదే హోటల్ ఉంది, అందుకే ఇప్పుడు రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ అది నాకు అనిపించింది చాలా బాగుంది. ఈ హోటల్ కొత్తగా దీన్ని డెవలప్మెంట్ చేశారు, అదే దీన్ని కన్స్ట్రక్షన్ కూడా చేశారనమాట. చాలా బాగుంది. చూసారా రూమ్ ఎంత బాగుందో, అసలు నేనైతే అనుకోలేదు ఇంత నీట్గా బాగుంటుంది అనుకొని. సుబ్బయ్య గారి హోటల్ చాలా బాగా కొత్తగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చేశారు, చాలా బాగుంది. ఎవరన్నా కాకినాడకు వచ్చి తప్పకుండా ఈ హోటల్కి రండి, మీకు చాలా బాగుంది ఈ హోటల్. సో ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళే ఫుడ్ పెట్టి కూడా వాళ్ళే రూమ్స్ ఇస్తున్నారు. సో మీకు ఎవరైనా చూసారా ఎంత నీట్గా ఉన్నాయి. ఇది వాష్రూమ్ అండి, చాలా బాగుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. చూసారా ఇది టీవీ ఉంది. సో ఇక్కడ చైర్స్ ఇచ్చారు, అంతా బాగుంది. రూమ్ చాలా నీట్గా ఉంది, చాలా మెయింటైన్ చేస్తున్నారు. అందుకే కాకినాడకు వచ్చినప్పుడు తప్పకుండా ఎవరికైనా రూమ్స్ కావాలంటే సుబ్బయ్య గారి హోటల్లో భోజనం చేసి ఇక్కడ అన్నం తినండి. ఇదేనండి లాస్ట్లో ఫైనల్గా. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ.